ఇప్పుడు నేను ఈ ఇడ్లీలతో బజ్జీలు తయారు చేయబోతున్నాను. ముందుగా ఈ ఇడ్లీలని ఇలా చిన్న చిన్న ముక్కలు తయారు చేసుకోవాలి. తర్వాత శనగపిండిని తయారు చేసి పెట్టుకోవాలి. ఈ శనగపిండిలో నేను కేవలం ఉప్పు, కాస్త మిరప్పొడి, చిటికెడు వంట సోడా, ఒక అర స్పూను జీలకర్ర ఇవి మాత్రమే వేసి కాస్త నీళ్ళు వేసి కలిపి పెట్టినాను అనమాట. ఇప్పుడు ఇలా అద్ది కేవలం నూనెలో వేసేయడమే మాత్రమే. అసలు ఇవి చేయాలి అనే ఐడియా ఎందుకు వచ్చిందంటే, సాయంత్రము ఏవైనా స్నాక్స్ చేయమన్నారు. ఇక సాయంత్రం స్నాక్స్ బాగా తిన్నారంటే రాత్రికి ఏమీ తినరు. మరి ఇప్పుడు ఇడ్లీలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కదా. ఎలాగో స్నాక్స్ మరి ఏం చేయాలి అంటే బజ్జీలు లాంటివి చేయమన్నారు. ఆ బజ్జీలు ఏదో ఇడ్లీలతో చేద్దాం, కాస్త వెరైటీగా, ఇదివరకు ఎప్పుడు చేయలేదు కదా అనిపించింది. 2 birds with 1 shot అని, అటు స్నాక్స్ రెడీ అవుతాయి, దెబ్బ కుట్ట ఇడ్లీల తంట అన్నట్టు ఇడ్లీలు కూడా ఖర్చు అవుతాయి అని చేసేసాను. ఎలా ఉంటాయో వీడియో తీయకూడదు అనుకున్నా, ఒక వాయి వేసిన తర్వాత టేస్ట్ చూస్తే చాలా బాగున్నాయి అనిపించి తర్వాత వీడియో తీశాను. నిజంగానే బాగున్నాయి, ఎవరైనా ట్రై చేయొచ్చు. దీనికి కాంబినేషన్ స్పెషల్గా ప్రత్యేకమైనవి ఏం అవసరం లేదు. నార్మల్ చట్నీ లేదా సాస్ కానీ, లేదా పైన చాట్ మసాలా పొడి చల్లుకొని కాస్త కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇలాంటివి కూడా చల్లుకొని తినొచ్చు.